తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సరిగ్గా రాకుండా పోయి పరిస్థితి ఉంటే ఏ ఒక్క ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించినటువంటి స్థాయిలో డబ్బులు కూడా రాకుండా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు గారి అవినీతి విషయంలో మాత్రం నోట్లు వరదలాగా పారుతున్నాయి. ఇంత తక్కువ అభివృద్ధి పనులు జరుగుతున్నా చంద్రబాబు గారి అవినీతి మాత్రం కట్టలు తెంచుకునింది. ప్రాజెక్టులు పగిలితే నీళ్లు ఏ రకంగా అయితే పెళ్ళుబికి బయటికి వస్తాయో చంద్రబాబు గారి అవినీతి ఈ 2 సంవత్సరాలుగా అలా పొంగి పొర్లుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరే ప్రామిస్ చేసినటువంటి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు తీసుకొని వస్తాం మాకు అధికారంలోకి వస్తే అని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదాను తీసుకురండి అని ఒత్తిడి తేవటం, పోరాటాలు చేయటం అభివృద్ధిని అడ్డుకోవటమా? పోలవరం ప్రాజెక్టును వెంటనే కట్టమని డిమాండ్ చేయటం అభివృద్ధిని అడ్డుకోవటమా? పట్టిసీమలో అవినీతి జరుగుతుంటే దాన్ని ప్రశ్నించటం అభివృద్ధిని అడ్డుకోవటమా? రాజధానిలో చంద్రబాబు గారు వారి బినామీ రాజధాని నిర్మాణం సక్రమంగా కట్టకుండా దాని చుట్టూతా ఉన్న వేలాది ఎకరాలను రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి మార్చి లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంటే ఆ తంతును వ్యతిరేకిస్తే అది అభివృద్ధిని అడ్డుకోవటమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా అమరావతి నగర నిర్మాణాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించింది. ఏ విషయంలో అభివృద్ధిని అడ్డుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చంద్రబాబు గారు చెప్పాలి. ఒక్కటంటే ఒక్క ప్రజాహిత కార్యక్రమాన్ని కూడా జరపకుండా చివరకు పుష్కరాల్ లాంటి పవిత్ర కార్యక్రమాలలో కూడా మీరు వేలాది కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా మౌనంగా కూర్చోవాలా అండి? మీరు అవినీతికి తలుపులు బార్లా తెరిస్తే మీకు పూలగుచ్చాలతో స్వాగతించటం అభివృద్ధా? మీరు చెప్పినటువంటి హామీలు రైతులకు రుణాల మాఫీ చేయకపోతే అడగటం అభివృద్ధిని అడ్డుకోవటమా? డ్వాక్రా మహిళల అప్పులన్నీ కూడా తీర్చేసి వాళ్ళ కళ్ళల్లో కన్నీరు తుడిచి వెలుగులు నింపుతాను మీరు ఓట్లు వేస్తే అని మీరు హామీ ఇచ్చిన తరువాత ఆ హామీ అమలు చేయకపోతే నిలదీయటం అభివృద్ధిని అడ్డుకోవటమా? ఎక్కడ అభివృద్ధిని అడ్డుకున్నారు? మీ అభివృద్ధికి మీరు ఒక్క పని చేసినా ఆ అభివృద్ధికి సహకరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క పని కూడా మీరు చేయలేదు. కాబట్టి మీ స్వార్థం కోసమని, మీ అధికార దాహం కోసమని విచ్చలవిడిగా ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అరెస్టులు చేయటానికి వ్యూహరచనలు చేస్తూ ఉంటే, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులను హత్యలు గావించటానికి పురికొల్పుతూ ఉంటే దాన్ని అడ్డుకుంటే అభివృద్ధిని అడ్డుకోవటం అని భావిస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఈయన గారి మీద అలిపిరిలో దాడి చేసినటువంటి వాళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశ్రయం ఇచ్చిందట. రాక్షసుల నాట రాయలసీమలో బాంబుల సంస్కృతికి వైఎస్ కుటుంబం ఆజ్యం పోసి పెద్దది చేసిందట. ఈయన రెయిన్ గన్లతో రైతాంగాన్ని కాపాడుతాడట. నీ గతంలో 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాలు కరువుతో
అల్లాడిపోయినాయి మీ పరిపాలనా కాలంలో. రైతులు వ్యవసాయం చేసుకోలేక ఊళ్లకు ఊళ్ళే వదిలి పక్క రాష్ట్రాలకు తరలిపోయినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రభుత్వం మీది. మీరు రైతాంగ పక్షపాత. అసలు రాయలసీమ ప్రాంతంలో మొత్తం వేరుశెనగంతా ఎండిపోతే నేను గమనించలేకపోయా, నా అధికారులు గమనించలేదు, నా మంత్రులు గమనించలేదు అని ఎండిపోయిన తర్వాత పంటల్ని కనుక్కొని మీరు ఇప్పుడు అనంతపురంలో రెయిన్ గన్నుతో షోలు చేస్తూ ఉంటే పంటలు పండుతాయా? చంద్రబాబు నాయుడు గారు, ఎవరు రాయలసీమలో ముఠా సంస్కృతిని పెంచి పోషించింది? మీ 10 సంవత్సరాల కాలంలో కాదా రాయలసీమ అయినటువంటి అనంతపురం జిల్లాలో 400కు పైగా హత్యలు జరిగితే ఒక్క దాని మీద కూడా కేసు కూడా నమోదు కాలేదంటే మీ పరిపాలనలో కాదా? ఎవరిది రాక్షస పాలన? సాక్షాత్తు ప్రజల గుండెల్లో దైవ స్వరూపుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారు వారి తండ్రి రాజారెడ్డి గారిని నిట్ట నిలువున బాంబులతో చంపి ప్రతీకారం తీర్చుకున్నటువంటి సంస్కృతి చంద్రబాబు గారు మీది కాదా? ఆ హంతకులు మీ ఇంటిలోనే ముఖ్యమంత్రిగా మీ ఇంటిలోనే 2 నెలల పాటు ఆశ్రయం ఇచ్చింది మీరు కాదా? మల్లెల బాబ్జీ మరణానికి మీరే కారణమని కోయలేదా? మొత్తం కాపులకంతా కూడా ఆదర్శప్రాయమైనటువంటి నాయకుడిగా వేణోళ్ళ వెలుగొందుతున్నటువంటి వంగవీటి రాధా గారిని మీరే హత్య చేయించినారోనని ఆనాడున్నటువంటి హోం మంత్రి హరిరామయ్య జోగయ్య గారు చెప్పింది మీకు తెలియలేదా? ముఖ్యమంత్రిగా ఉండినటువంటి రోషయ్య గారు దిగిపోవటానికి ముందు నెల రోజుల ముందు మామను హత్య చేసినటువంటి వ్యక్తివి నువ్వునని ఎన్టీ రామారావు గారి మరణానికి కారణం మీరేనని ప్రకటించలేదా? ఆ ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని ఎంత నీచంగా మాట్లాడినారో మర్చిపోయినారా? ఇలాంటి వాడు ఔరంగజేబుకు వారసుడు. ఇంతటి నీచ నికృష్ట వ్యక్తి నా అల్లుడు కావటం నా జీవితంలో దౌర్భాగ్యం నేను చేసుకున్నది అని ఆయన అనలేదా? మీ నిర్వాకం కారణంగానే మీ తల్లి గర్భానే పుట్టినటువంటి మీ సహోదరుడు రామ్మూర్తి నాయుడు గారికి ఈరోజు ఉన్మత్త పరిస్థితిలో ఎందుకు వెళ్ళిందో మొత్తం తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసును. రామ్మూర్తి గారికి ఈ రకమైనటువంటి మానసిక వైకల్యత కారణం మీరేనని ఇక్కడున్నటువంటి ప్రతి గడప తలుపు కొడితే వాళ్ళు పలికేటువంటి మాట అది కాదా? అధికారం కోసమని మీరు ఎన్ని అడ్డగోలు ప్రయోజనాలు, ఎన్ని అడ్డగోలు కార్యక్రమాలు, ఎంత నీచమైనటువంటి చేష్టలైనా చేయటానికి సిద్ధపడతారు అని చరిత్ర నిరూపించింది. 1991 సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో రాజశేఖర్ రెడ్డి గారిని పార్లమెంటుకు పంపకూడదని పంపితే కేంద్ర మంత్రి అవుతాడేమో అన్నటువంటి భయంతో ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి పోలంకి వెంకట సుబ్బయ్యను హత్య గావించటంలో మీ పాత్ర ఉందేనని ఆ రోజున మొత్తం లోకమంతా కూడా ఎలుగెత్తి చాటలేదా? కావలిలో 94లో జరిగినటువంటి ఎన్నికలలో అక్కడున్నటువంటి ప్రభాకర్ నాయుడు గారికి సీటు ఇప్పిస్తాను అని చెప్పి వారి దగ్గర 50 లక్షల రూపాయల లంచం పుచ్చుకొని రామారావు గారు వేరే వారికి సీటు ఇస్తే అక్కడున్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక హరిజన నాయకుడిని హత్య చేయించింది ఎవరో లోకం చెప్పలేదా? హత్య రాజకీయాలతో మీ చేతులు రక్తసిక్తమైపోయాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి రాక్షసుడని మాట్లాడుతారా? మీరు పాలన బాగుండే స్థితిలో పరిపాలించండి.
ప్రజల మన్ననల్ని పొందండి. 600 హామీలు ఇచ్చినారు. ఈ 600 హామీలను నెరవేర్చి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా మిగిలి ఈ రోజున 7 సంవత్సరాలు అయిపోయిన రాజశేఖర రెడ్డి గారు మరణించి లక్షలాది కోట్లాది మంది మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ప్రతి దేశంలోనూ కూడా ఏ రకంగా నివాళులు అర్పిస్తున్నారో మీ పరిపాలన తరువాత ఆ రకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు మీకు వచ్చే విధంగా పరిపాలించాలే తప్ప ప్రతిపక్ష నాయకుడిని ఆడిపోసుకుంటూ నిరంతరం ఆ ప్రతిపక్ష నాయకులందరి మీద దాడులు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల టెలిఫోన్లన్నీ ట్యాపింగులు చేస్తూ మీరు ఆనాడు ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడేమో చంద్రశేఖరరావు మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాడని చెప్తున్నావే, ఈ రోజున మా ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నటువంటి నేర చరిత్ర మీది. ప్రజాస్వామ్యంలో ట్యాపింగ్ అన్నది జరగకూడదనే విషయం తెలిసి కూడా మీరు ట్యాపింగ్ చేయటం లేదా చంద్రబాబు నాయుడు గారు? ఎవరిని బుకాయిస్తారు? మీ పాలన ప్రతిరోజు ఏదో నా జీవితం తెరిచిన పుస్తకం, నానంత సచ్చీలుడు లేడు, నేను అబ్దుల్ కలాంను నేనే రాష్ట్రపతిగా చేసిన, వాజ్పేయిని ప్రధానమంత్రిగా చేసిన, మీరు చెయ్యలా. వాళ్ళు అవుతూ ఉంటే వీళ్ళైతే నాకు బాగానే ఉంటుందని చెప్పారే కానీ మిమ్మల్ని మీరేదైనా మంచి పనులు చేస్తే జై చంద్రబాబు అని చెప్పడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ప్రజా విద్రోహ రాజకీయాలు చేస్తున్నారు, ప్రజా కంటకంగా పరిపాలిస్తున్నారు. ప్రజలకు మేలు చేసేటువంటి ఒక్క పని కూడా చివరకు ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడడంలే. ప్రత్యేక హోదాతో సమానమైనటువంటి నిధులు వస్తాయని లీకులు తెప్పిస్తున్నాడు. ఏం ప్రత్యేక హోదానే తెప్పించు, సమానమైనటువంటి నిధులు ఎందుకు? ప్రత్యేక హోదా అన్నది నువ్వే కదా ప్రమాణం చేసింది. 10 సంవత్సరాలు వద్దు, 15 సంవత్సరాలు కావాలా మాకు అని మోడీ గారిని ఇదే తిరుపతిలో నిలదీస్తే మరి సమానం ఏందండి? ఆ ప్రత్యేక హోదానే కావాలా మాకు? 11 రాష్ట్రాలలో ప్రత్యేక హోదా అనుభవిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏ రకమైనటువంటి పరిస్థితులలో అభివృద్ధి చెందుతున్నాయో ఆ ప్రత్యేక హోదాకే మేము కట్టుబడి ఉంటాము తప్ప వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇప్పటికే మీకు ప్రత్యేక హోదా కంటే చాలా ఎక్కువ చేశామని లెక్కలు కూడా చెప్పినారు ఆ మధ్యన. ఇంక మళ్ళా సమానమైనటువంటిది ఏది అంటే ఇంకా తగ్గిస్తారా? అక్కడ ఈయన రాజీ, అడుగడుగునా రాజీ, ఓటుకు నోటు కేసులో రాజీ, నేను నిప్పు నేను అగ్నిగోళం అని చెప్పినటువంటి మీరు ఏసీబీ కోర్టు ఒక విచారణకు అర్హమైనటువంటి కేసు అనగానే పరిగెత్తుకొని మీరు హైకోర్టుకు పోవాల్సినటువంటి అవసరమే వచ్చింది. అంతకు పూర్వం మీ నాయకులందరి చేత అది అర్హతే లేనటువంటిది, ఏసీబీకి హక్కే లేదు, ఆ కోర్టు విచారణకు చేయటానికే వీలే లేదు, న్యాయ నిపుణులంతా కూడా కోడే కూస్తున్నారు. మీకు తెలియదా ఆ కేసులో ఏముంది? విలేకరులారా మీరే తెలుసుకోండి అని ఈయన కూడా మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న సద్దు కాకుండా పోయి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తాడు. ఏమయ్యా నీ పేరు అసలు ఆ ఏసీబీ కోర్టు చెప్పనేలే, చెప్పక